ఆడుకునే వయసులో చనిపోవాలనే ఆలోచనలు వస్తున్నాయి చిన్నపిల్లలకు. మరి ఈ ఆలోచనలు రావడానికి కారణం ఆ పిల్లలు చదివే స్కూల్ యాజమాన్యమా, లేదంటే పట్టించుకొని పేరెంట్సా, లేకుంటే ఇండియా ఎడ్యుకేషన్ సిస్టమ్ని తప్పుపట్టాలనా? జైపూర్లో జరిగిన ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. రాజస్థాన్లోని జైపూర్లోని నీరజ మోడీ స్కూల్. ఇది చాలా పాష్ స్కూల్. చాలా మంది అంటే హై లెవెల్ స్టేటస్, హై లెవెల్ మెయింటెనెన్స్ ఉన్న పిల్లలందరినీ కూడా ఈ స్కూల్లో చదివిస్తూ ఉంటారు. ఎట్ ద సేమ్ టైం ఈ స్కూల్లో చదివించే పిల్లల తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఎడ్యుకేటెడ్ అయ్యే ఉంటారు. ఆల్మోస్ట్ ఎడ్యుకేటెడ్ పీపులే, అంటే ఎడ్యుకేటెడ్ పేరెంట్సే ఈ స్కూళ్ళల్లో వేస్తూ ఉంటారు. కానీ ఈ స్కూళ్ళల్లో ఎట్లుందంటే సిచ్యువేషను, కేవలం స్కూల్ని ఒక బిజినెస్ లాగా మాత్రమే తప్ప అసలు పిల్లల్ని పట్టించుకోవడము, పిల్లలు మానసికంగా ఏ విధంగా ఉన్నారు, వాళ్ళు నవ్వుతున్నారా, ఏడుస్తున్నారా, లోపల ఏమైనా ఫీల్ అవుతున్నారా అనేవైతే మాత్రం అసలు పట్టించుకోవు ఇలాంటి పెద్ద పెద్ద పాష్ స్కూల్. అయితే ఈ స్కూల్లో ఏమైందంటే అమైరా మీనా, ఒక 9 ఏళ్ళ అమ్మాయి, చాలా యాక్టివ్గా ఉండే అమ్మాయి, అందరితో ఫ్రీగా కలిసిమెలిసి మాట్లాడే అమ్మాయి. అయితే ఈ అమ్మాయికి సంబంధించిన ఇప్పుడు ఒక సీసీటీవీ ఫుటేజ్ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అయితే ఏమైందంటే ఈ అమ్మాయిని ఒక 18 నెలలుగా ఆ స్కూల్లో ఉండే స్టూడెంట్సే బాగా వేధిస్తున్నారంట. బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయడము, ఆ అమ్మాయిని పదే సతాయించడము, ఆ అమ్మాయిని వేధించడము, మ్యానిపులేట్ చేయడము, ఆమెను ఎక్కిరించడము, ఇలాంటివన్నీ 18 నెలల నుంచి చేస్తున్నారంట. దీని మీద అక్కడ ఉన్న స్కూల్ టీచర్స్ కానీ, ముఖ్యంగా ఆ క్లాస్ టీచర్కి కంప్లైంట్ చేసినా కూడా ఏమాత్రం కూడా పట్టించుకొని పరిస్థితి. ఈ అమ్మాయి 18 నెలల నుంచి పడుతున్న ఈ మానసిక వేదన ఏవైతే ఉన్నాయో వాళ్ళ పేరెంట్స్ దగ్గర కూడా అమ్మాయి చెప్పుకుందంట, స్కూల్లో ఈ విధంగా అవుతుందమ్మా, ఈ విధంగా నన్ను వేధిస్తున్నారు, పక్క స్టూడెంట్సే నన్ను బాగా పోక్ చేస్తున్నారు, ఏడిపిస్తున్నారు అని చెప్తే ఈ పేరెంట్స్ కూడా కంప్లైంట్ ఇస్తే ఆ స్కూల్ వాళ్ళు చెప్తున్న సమాధానం ఏంటంటే, మీ అమ్మాయిని అడ్జస్ట్ అయి ఉండమనండి, స్కూల్లో చాలా మంది పిల్లలు ఉంటారు, మీ అమ్మాయి ఒక్కతే కదా, వాళ్ళందరితో అడ్జస్ట్ అయి ఉంటే అయిపోతుంది కదా అంటూ రివర్స్ వీళ్ళకి ఇట్లా బదిలిచ్చిండ్రు. అసలు ఇక్కడ అమైరా వాళ్ళ పేరెంట్స్ చేసిన తప్పేందంటే, అలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడే ఆ స్కూల్ నుంచి అసలు మొత్తానికి టీసీ తీసుకొని బయటకు వచ్చేది ఉండే, కానీ వీళ్ళు ఈ పని చేయకపోవడం వల్లనే ఈరోజు అమైరా ఈ భూమి మీద లేకుండా పోయింది. అయితే ఈ 18 months నుంచి ఒకటే వేధిస్తున్నారు. రీసెంట్గా ఈ సోషల్ మీడియాలో ఏదైతే ఒక సీసీటీవీ ఫుటేజ్ బాగా వైరల్ అవుతుందో ఆ సీసీటీవీ ఫుటేజ్లో ఉన్నది ఏంటంటే, అమైరా క్లాస్లోకి రావడం నుంచి మొదలు పెడితే ఆ పిల్లల అమ్మాయిని ఏడిపించడము, ఆ అమ్మాయి ఆ ఇన్సిడెంట్ గురించి ఆ క్లాస్ టీచర్ దగ్గరికి పదే వెళ్ళి కంప్లైంట్ చేయడము. అసలు ఎంత బాధ అనిపిస్తుందంటే ఇట్లా 2 చేతులు ఇట్లా పట్టుకొని వాళ్ళ టీచర్ ముందు ఇట్లా ప్రైజ్ చేస్తుంది, మేడం వీళ్ళు నన్ను ఇలా చేస్తున్నారు, నన్ను ఇలా బాధ పెడుతున్నారు, ఇట్లా ఏడిపిస్తున్నారు అని. ఎంత ఆ గెస్చర్స్, ఆ అమ్మాయి ఆ ఫేస్ అవన్నీ చూస్తుంటే కూడా ఎంత బాధ అనిపిస్తుందంటే ఆ సీసీటీవీ ఫుటేజ్లో అంత బాధ అనిపిస్తుంది. ఆ పిల్లలు, ముఖ్యంగా ఒక అబ్బాయి డిజిటల్ స్లేట్ ఏదైతే ఉంటుందో ఆ స్లేట్ మీద ఏదో సంథింగ్ రాసి ఆ అమ్మాయికి చూపించిండు. అది చూపించినమ్మనే అమైరా ఇట్లా ఒక రకంగా షాక్కి గురైతూ ఇలాంటిగా మరి వాడు ఏం రాసిండో అందులో కానీ అది క్లియర్గా కనిపించలేదు. కానీ దాని గురించి వీళ్ళ పేరెంట్స్ కూడా ఆ టీచర్ని అడగడం జరిగిందంట. ఆ టీచర్ ఏదో బొనికిందంట. అయితే ఏం రాసింది అనేది అయితే తెలియదు, కానీ వాడు ఏదైతే రాసిండో దానికి ఆ అమ్మాయిరా చాలా ఫీల్ అయింది. కొంచెం ఒక్కసారికి అంతసేపు క్లాస్లో కలకలలాడుతూ ఆమె పని ఏదో ఆమె చేసుకుంటూ వచ్చిన ఫ్రెండ్స్ని కూడా ఎంత బాగా ఇట్లా 2 చేతులు ఇట్లా జాచి ఇట్లా గ్రీట్ చేసుకోవడము, అంత బాగా రిసీవ్ చేసుకొని అంత యాక్టివ్గా ఉన్న అమ్మాయిరా వాడు చూపించిన స్లేట్ మీద చూపించిన ఒక్కసారికి మొత్తానికి డల్ అయిపోయింది. ఆ తర్వాత ఒకడు ఇలా అక్కడ స్టూడెంట్స్ అందరూ కూడా ఆ అమ్మాయిరా ముందు కూర్చున్న వాళ్ళు, పక్కన కూర్చున్న వాళ్ళు అందరూ కూడా ఈ అమ్మాయిని ఒక్కటే ఏడిపిస్తున్నారు, ఒకటే పోక్ చేస్తున్నారు, ఒకటే మాట్లాడుతున్నారు, సైగలు చేసుకుంటూ మాట్లాడుతున్నారు. ఇవన్నీ చేస్తుంటే ఇట్లా ఒక దగ్గర కూర్చొని కుంగిపోయినట్టు ఇట్లా నెత్తికి చేతులు పెట్టుకొని బాధపడుకుంటా ఆ మేడం దగ్గరికి పోయి కంప్లైంట్ చేసినా కూడా ఆ మేడం అసలు ఏ మాత్రం కూడా పట్టించుకోలేదు. అట్లా ఒక్కసారి కాదు 5 సార్లు మేడం నన్ను ఏడిపిస్తున్నారు అని చెప్పినా కూడా లాస్ట్కి అమైరాకే వార్నింగ్ ఇచ్చింది ఆ మేడం. అసలు ఇలాంటి పెద్ద స్కూళ్ళల్లో
టీచర్లను తీసుకునే ముందు, వాళ్ళకి జాబ్ ఇచ్చే ముందు అసలు వాళ్ళు దీనికి క్వాలిఫైడ్గా ఉన్నారా లేదా, వాళ్ళు దీనికి కరెక్ట్ న్యాయం చేస్తారా లేదా, అసలు పిల్లలు ఆ విధంగా ఆ అమ్మాయి అంతగానము డిసప్పాయింట్ అయ్యి అంతగానము ప్యానిక్ అయిపోయి అంత ఇబ్బంది పడుతుంటే కూడా ఆమెకి కనీసం చీమ గుట్టినంత కూడా లేదు. ఆమె ముందరికి పోయి ప్రేజ్ చేస్తున్నా కూడా ఆ టీచర్కి అసలు పట్టించుకోవడం కాదు కదా, ఆ అమ్మాయి దిక్కు కన్నెత్తి కూడా చూస్తలేదు. అసలు దాన్ని క్లాస్ రూమ్ ఆడడం కంటే కూడా ఇంకేదో గొర్రెల మంది ఆడడం బెటర్. ఆమె టీచర్ చేసుకునే పని టీచర్ చేసుకుంటుంది, పిల్లలు ఆడుకునే పిల్లలు ఆడుకుంటున్నారు, ఎక్కిరించే పిల్లలు ఎక్కిరిస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారు. ఒక ఇంటర్నేషనల్ స్కూళ్ళల్లో ఉండే వాతావరణం ఇదేనా? అసలు పిల్లలు ఎట్లా ఫీల్ అవుతున్నారు, వాళ్ళు మానసికంగా బాధపడుతున్నారా, ఎట్లున్నారని గీ మినిమం పట్టించుకోరా. మళ్ళీ క్లాస్లో ఆమె చేస్తుంది ఏంటంటే మింత్రా, ఇందులో ఆన్లైన్ షాపింగ్ చేస్తుంది. అసలు ఏ స్కూల్లోనైనా టీచర్లకి ఫోన్స్ కానీ ఈ డిజిటల్ స్లేట్స్ కానీ అలా ఉంటాయా? ఈవెన్ పిల్లలకి కూడా ఈ డిజిటల్ స్లేట్స్ అనేవి ఎంత పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్ అయినా కూడా ఆల్మోస్ట్ అలో ఉండవనే విషయాన్ని అమైరా పేరెంట్సే ఏదైతే ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్తున్నారు. వాళ్ళ పాప ఎంత ఫీల్ అయింది, అసలు ఈ మొత్తం వాళ్ళ టీచర్ దగ్గరికి వెళ్ళడము చెప్పడము ఇదంతా అవుతున్న తర్వాత ఒక 5-6 టైమ్స్ వాళ్ళ మేడం దగ్గరికి వెళ్ళింది, చెప్పింది. ఎంత మానసిక క్షోభకి గురై ఉంటేనో అమైరా నేరుగా ఆ క్లాస్ నుంచి బయటికి వెళ్ళి ఎంత ఫాస్ట్గా అంటే 4th ఫ్లోర్ పైకి వెళ్ళి అక్కడ ఉన్న స్టెప్స్ ఏదైతే ఉంటే ఆ స్టెప్స్ పై నుంచి కిందికి పడి చనిపోయింది. ఈ అమ్మాయి వెళ్ళే గ్యాప్లో అక్కడ క్లాస్ నుంచి బయటికి వెళ్తుంటే ఆ క్లాస్ టీచర్ పట్టించుకోలేదు. ఆ స్టెప్స్ ఎక్కుతున్న గ్యాప్లో ఆ సరౌండింగ్స్లో ఆ కారిడార్స్లో అక్కడ స్కూల్ స్టాఫ్, ముఖ్యంగా ఈ వర్కర్స్ ఎవరైతే ఉంటారో కనీసం ఒక్కరు కూడా ఎక్కడ పోతుంది పిల్ల, ఎందుకు పోతుంది, ఇంత ఫాస్ట్గా ఎందుకు పోతుందని ఒక్కరంటే ఒక్కరు కూడా అమ్మాయిని ఆపలేదు, అడగలేదు. ఎంతగా ఇబ్బంది పడి ఎంత ఫీల్ అయ్యి ఎంత నాముషిగా ఫీల్ అయ్యి ఎంత డిసప్పాయింట్ అయినంటే ఆ విధంగా ఆ 9 ఏళ్ళ అసలు ఏమీ తెలియని అంత చిన్న పిల్ల సూసైడ్ చేసుకోవడానికి అంత ఫాస్ట్గా వెళ్ళి సూసైడ్ చేసుకుంటుంది. మళ్ళీ ఇది ఈ ఇన్సిడెంట్ జరిగింది November 1, 2025, అంటే ఇప్పటికి 8 months అవుతుంది. ఈ 8 months తర్వాత ఇప్పుడు సోషల్ మీడియాలో ఏదైతే వైరల్ అవుతుందో ఆ వీడియో ఇప్పుడు రీసెంట్గా వాళ్ళ పేరెంట్స్ అది సోషల్ మీడియాలో రిలీజ్ చేసిండ్రు. ఆ సీసీటీవీ ఫుటేజ్ కోసము వాళ్ళ అమ్మాయికి న్యాయం జరగాలని వాళ్ళ పేరెంట్స్ కూడా 8 నెలల నుంచి ఎంత నరకాన్ని అనుభవిస్తారంటే అంత నరకాన్ని అనుభవిస్తారు. ఒక పక్క కూతురివైన బాధ, ఇంకో పక్క కూతురికి న్యాయం జరగడం లేదనే బాధ. ఈ 8 నెలల టైంలో ముఖ్యంగా ఈ కేసు అసలు క్రిమినల్ కోణమే లేదు, ఈ కేసులని కొట్టేయాలని కూడా చూసారంటే ఈ కేసుని. ఆ తర్వాత మళ్ళీ ఈ అమైరా పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్కడ రాజస్థాన్ హైకోర్టుని ఆశ్రయించి పిటిషన్ వేసిన తర్వాత 3 ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్స్ మారిన తర్వాత చివరికి ఈ కేసు మీద మళ్ళీ ఛార్జ్ షీట్ ఫైల్ అయింది. అప్పుడు వెలుగులోకి వచ్చింది ఈ వీడియో వచ్చిన తర్వాత ఆ ప్రిన్సిపల్ని, ముఖ్యంగా ఆ క్లాస్లో ఉన్న క్లాస్ టీచర్ని, వీళ్ళిద్దరిని కూడా నిందితులుగా పరిగణనలోకి తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఈ కేసు కేవలం ఓన్లీ అమైరా కేసు మాత్రమే కాదు, మొత్తం దేశంలో ఉన్న అన్ని స్కూళ్ళల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. మా పిల్లల్ని ఎంత మంచి స్కూల్లో వేసినాము, ఎంత డబ్బున్న రిచ్ స్కూల్లో వేసినాము అనే స్టేటస్ చూసుకుంటున్నారు తప్ప అసలు పిల్లలు ఎట్లా ఫీల్ అవుతున్నారు, వాళ్ళు నవ్వుతున్నారా, ఏడుస్తున్నారా, బాధపడుతున్నారా, కాస్త అసలు వాళ్ళని పట్టించుకొని వాళ్ళతో టైం స్పెండ్ చేసి అసలు నువ్వేం ఫీల్ అవుతున్నావు అని ఎంతమంది పేరెంట్స్ ఈరోజు వాళ్ళ పిల్లల్ని అడుగుతున్నారు. ఎంతసేపు స్కూల్ నుంచి తీసుకొని వచ్చినామా, వాళ్ళ చేతికి ఒక ఫోన్నో ట్యాబ్నో ఇచ్చినామా, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారా, మన పని మనం చేసుకుంటున్నామా. ఇప్పుడు ఉన్న పేరెంట్స్ పని ఇదే. ఇందులో ఖచ్చితంగా ఆ స్కూల్ మేనేజ్మెంట్ తప్పు ఎంత ఉందో పేరెంట్స్ది కూడా అంతే తప్పు ఉంది. ఎందుకంటే అమ్మాయి 18 నెలల నుంచి ఈ బాధ పడుతున్నప్పుడు ఒక్కసారైనా వీళ్ళు అది కన్సిడర్ చేసి ఆ స్కూల్ని మానేపించింటే ఈరోజు అమైరా చనిపోయేది కాదు కదా. మళ్ళీ ఈ కేసు ఏదైతే ఉందో అమైరా అలా చనిపోయిన తర్వాత కూడా ఆ స్కూల్ మళ్ళీ అసలు ఏమీ తప్పు చేయలేదు అన్నట్టు కూడా ఆ స్కూల్ కంటిన్యూ అవ్వడము, ఇలాంటి ఇన్సిడెంట్స్ చూసినప్పుడు పిల్లల్ని రోజు స్కూల్కి అయితే పంపిస్తున్నాం కానీ వాళ్ళు నిజంగా సేఫ్గా ఉన్నారా, అసలు వాళ్ళ స్కూల్లో ఎట్లుంటున్నారు ఏంది అనేది నిజంగా ప్రతి ఒక్క పేరెంట్కి ఈ అమైరా కేసు ఒక వార్నింగ్ అనే చెప్పాలి. ఎందుకంటే ఎన్నో చూస్తున్నాం, స్కూళ్ళల్లో చిన్నపిల్లల్ని వేధించడము, బాత్రూమ్స్లలో టార్చర్ చేయడము, టీచర్ సరిగ్గా ఉండకుండా వాళ్ళని కొట్టడము, ఇలాంటివన్నీ చూస్తున్నాం. కానీ
స్టూడెంట్సే ఈ విధంగా బులింగ్ చేస్తుంటే అక్కడ ఉన్న టీచర్ పట్టించుకోకుండా ఇంత కేర్లెస్గా బిహేవ్ చేస్తుంటే ఇక్కడ ఖచ్చితంగా యాజమాన్యం తప్పే కదా. స్కూళ్ళల్లో టీచర్స్ తప్పు, ప్రిన్సిపల్ తప్పు, అందరిది తప్పే. ముఖ్యంగా ఇలాంటి స్కూల్స్ని ఇన్స్పెక్షన్ చేసే ఏదైతే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటుందో ఆ సిస్టమ్ అనేదే కరెక్ట్గా ఉంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఉంటాయి కదా. ఒక స్కూల్లో ఒక స్టూడెంట్ని కేవలం వాళ్ళు ఫీజు కడుతుర్రు, వాళ్ళకి మేము చదువు చెప్తున్నాం అన్న కోణంలోనే ఆలోచిస్తున్నారు తప్ప ఆ పిల్లల హెల్త్ గురించి, ఆ పిల్లల మెంటల్ హెల్త్ గురించి ఏ స్కూల్ అయినా ఆలోచిస్తుందా? ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆలోచిస్తుందా? అసలు ఇలాంటి అమైరాలు ఎంతోమంది ఉండొచ్చు. ఈరోజు ఈ అమైరా కేసు బయట పడింది, కానీ ఎన్నో రెప్యూటెడ్ స్కూల్స్ ఇలాంటివి బయటికి రాకుండా ఆ పేరెంట్స్ నోరు నొక్కేయడము, వాళ్ళ పలుకుబడిని యూజ్ చేసుకొని ఇలాంటివి బయటికి రాకుండా ఇలాంటి కేసెస్ ఇండియాలో ఎన్నో నమోదవుతూ ఉండొచ్చు. మరి దీనికి సొల్యూషన్ ఏంది? ఇక్కడ పేరెంట్స్ని అనాలా, లేదంటే ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని అనాలా, లేదంటే ఈ ప్రిన్సిపల్స్, ఈ స్కూల్ మేనేజ్మెంట్ ఏదైతుందో వీళ్ళని అనాలా? మీరేమంటారు? దీనిపై కామెంట్ చేయండి.